21వ అధ్యాయము 4వ వచనంలో మరి ఇక్కడ ఏమన్నా మీ యొక్క 21వ అధ్యాయం 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? వారి కన్నుల బాష్ప బిందువును ఆయన ఏం చేస్తాడంట? తుడిచివేస్తాడు. కాబట్టి మన ప్రభు మన కన్నుల యొక్క బాష్ప బిందువులను తుడిచివేస్తాడు. కాబట్టి ఇప్పుడు కన్నులకు బాష్ప బిందువులు వస్తున్నాయి. కన్నులో నుంచి ఏమొస్తున్నాయి? నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి లోకంలో ఉన్న ప్రతి మానవుడికి కంటి నుంచి వచ్చేది ఏంటంటే నీళ్ళు. అయితే మరి చాలా ఉన్నాయి కన్నీళ్ళ గురించి. మరి ఆరాధన విషయమై మరి ఒక వృత్తాంతాన్ని చూసుకుందాం. కన్నీళ్ళకు సంబంధించినటువంటి వృత్తాంతం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన 18, 9 నుంచి 14 వరకు. దానితో విచారం చేసి సుఖభోగం అనుభవించిన భూరాజులు దాని బాధ చూసి భయక్రాంతులై దూరంగా నిలబడి దాని గణలకు ధూమమును చూసినప్పుడు దాని విషయమే రొమ్ము పట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక గడిలోనే నీకు తీర్పు వచ్చింది కదా అని చెప్పుకొన్నారు. లోకంలోని వర్తకులను ఆ పట్టణం చూసి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, రసవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన తుప్పంగాలను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చిలవరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాస్తులను, మనుషుల ప్రాణములను ఇక మీద ఎవడను కొనడు. నీ ప్రాణములకు ఇష్టమైన ఫలములో నిన్ను విడిచిపోయి రుచ్యమైనవన్నీ, దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీద కనబడని చెప్తుంటూ దాని గురించి దుఃఖపడదు. కాబట్టి ఇక్కడ 9 నుంచి 14 వచనాలు చూస్తే అక్కడ ఒక మహాపట్టణం ఉంది. ఆ మహాపట్టణం పేరేంటంటే బబులోను మహాపట్టణమా. బబులోను మహాపట్టణము దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇక్కడ బబులోను మహాపట్టణంలో దాన్ని చూసి ప్రజలు ఏడుస్తున్నారు. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఈ లోకాన్ని వెళ్ళి లోకాన్ని అనుసరించి వెళ్ళి ఒకనాడు లోకానికి తీర్పు వచ్చినప్పుడు దాని గురించి ఏడ్చేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాట ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 9 వచనాల్లో 10వ వచనంలో రాయబడింది. మరి 12 నుంచి 14 వచనాలు చూస్తే అక్కడ వర్తక వ్యాపారము ఆ యొక్క పట్టణంలో చేస్తున్నారు. చాలా విలువైన వాటితో వర్తక వ్యాపారాలు చేస్తారు. ముత్యములంట, వెండంట, బంగారం అంట. కాబట్టి విలువైన వాటితో వాళ్ళు ఏం చేస్తున్నారు? వర్తక వ్యాపారము చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విలువైన వస్తువులు ఏమైపోయినాయంట? 14వ వచనంలో చూడండి. 14వ వచనము ఆఖరి భాగంలో, నీ ప్రాణములకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయాను, రుచ్యమైనవన్నీ, దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనచ్చు దాని గురించి దుఃఖపడుదురు. కాబట్టి ఇప్పుడు విలువైనవి అన్నీ కూడా ఏమైపోయినాయంట? కనబడకుండా పోయినాయి. కాబట్టి లోకంలో ఉన్నటువంటి మానవుడు మరి
విలువైన వాటి గురించి ప్రయాణం చేస్తున్నాడు. గొప్పవాటి విషయమై ప్రయాణం చేస్తున్నాడు. వర్తకానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. కాబట్టి దాన్ని బట్టి దేవునికి సమీపస్తుడుగా కాలేనటువంటి పరిస్థితి, దేవునికి దూరమైపోతూ వస్తున్నాడు. ఎంతో విలువైనటువంటి వ్యాపారము ఆ యొక్క మహాపట్టణంలో ఉంది. అంత విలువైనటువంటి వ్యాపారం ఉన్నటువంటి ఆ పట్టణంలో ప్రతి వ్యాపారం కూడా ఏమైపోయిందంట, కనబడకుండా పోయింది. దానికి తీర్పు వచ్చింది. కాబట్టి అప్పటి వరకు నమ్ముకున్నటువంటి 1వ అధ్యాయము 4వ వచనంలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. కాబట్టి కన్నులలో ఇప్పుడు బాష్ప బిందువులు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తే ఈ లోకాన్ని నమ్ముకున్నారు, లోక వ్యాపారం నమ్ముకున్నారు, ఎంతో విలువైన వాటిని చూస్తున్నారు, ఎంతో ఘనమైన వాటిని చూస్తున్నారు, ఎంతో ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యాపారాలు చేస్తున్నారు, ఎంతో ప్రఖ్యాతి కలిగినటువంటి జీవితాన్ని జీవించినారు. చివరిగా వస్తే వాళ్ళకి మిగిలింది ఏముందంట, దుఃఖం మిగిలింది. కాబట్టి లోకమును బట్టి లోకానుసారంగా మనం నడిస్తే, లోకంనే నమ్ముకుంటే మానవుడికి మిగిలేది ఏంటిదంట, దుఃఖం. కాబట్టి మానవుడికి మిగిలేది దుఃఖం. కాబట్టి మానవుడు ఈ లోకాన్ని నమ్ముకోకూడదు. మానవుడు ఏం చేయాలా? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడాలి. యాకోబు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందమును చింతకు మార్చుకోండి. కాబట్టి ఈ దుఃఖము దేని గురించి మాట్లాడుతుందంటే, మరి దేవునిలోకి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందండి. కాబట్టి ఇప్పుడు ప్రభు గుర్తు చేస్తున్నటువంటి మాట, క్రైస్తవులతో విశ్వాసంతో గుర్తు చేస్తున్నటువంటి మాట, వ్యాకులపడుడి. దేని విషయం వ్యాకులపడండి? లోకంలో ఉన్నటువంటి వాటి విషయము వ్యాకులపడండి. అవి నీకు నిత్య జీవాన్ని ఇవ్వలేవు. దుఃఖపడుడి, ఏడువుడి, అవి మీకు నిత్య జీవాన్ని ఇవ్వలేవు. కాబట్టి నీ నవ్వును, అంటే లోకంలో ఉన్నటువంటి నవ్వును దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వాటిలో శ్రేష్టమైనటువంటి మనకు దొరకొచ్చేమో కానీ, మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, మరి దుఃఖానికి మీరేం చేయండి, మార్చుకొనండి అని చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు లోకంలో అంతా కూడా, మరి లోకంలో ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ప్రభువును ఎరగకుండా మరణించిపోతుంది. కాబట్టి ప్రభువు నిజంగా ఆయన లోక రక్షకుడిగా ఉన్నాడు. దాని విషయమే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్న మాట, మీ యొక్క ఆనందము చింతకు ఏం చేసుకోవాలంట, మార్చుకోవాలి. మన ఆనందమును చింతకు ఏం చేసుకోవాలా, మార్చుకోవాలి. కాబట్టి పరలోకంలో చూస్తే మనము ఈ లోకంలో మరి సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తే పరలోకంలో సంతోషం ఉండదు. ఈ లోకంలో మరి ఎక్కువ ఐశ్వర్యము, డబ్బులు సంపాదించుకుంటే పరలోకంలో సంతోషం ఉండదు. కాబట్టి అందుకోసమే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో రాయబడింది, బబులోను మహాపట్టణంకు కలిగినటువంటి తీర్పును బట్టి దుఃఖపడుతున్నారు. అయ్యో, మేము ఈ లోకాన్ని నమ్ముకున్నాం కదా, ఎంత సంపాదించుకున్నామో, మా పరిస్థితి ఏంది అని దుఃఖపడుతున్నారు.
మరి యాకోబు అంటున్నాడు, మీ యొక్క ఆనందమును దుఃఖానికి మార్చుకోండి, అంటే డిపెండ్ కండి అని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఏం రాయబడింది? లూక్ గాస్పెల్ చాప్టర్ 15 verse 7. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. కాబట్టి నీతిగా జీవిస్తున్నారంట, మరి ఎన్నో ధనాలు సంపాదించుకుంటున్నారు, అనేక మందికి మరి క్రియల్లో చూపెడుతున్నారు, అనేక మందికి దాన ధర్మాలు కూడా చేస్తున్నారు. కానీ ఏమొద్దంట, వాళ్ళకు మారు మనసు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ రాయబడింది కదా, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఒకటి పరలోకంలో నా విషయంలో మరి మన యొక్క దుఃఖము తీసివేయబడాలి అంటే ఈ భూలోకంలో మనం ఏం చేయాలా? మారు మనసు పొందుకోవాలి. కీర్తనకాడు 37వ కీర్తన 4వ వచనంలో ఆయన రాస్తున్నాడు, యెహోవాను బట్టి సంతోషించండి అని రాయబడుతున్నాడు. కాబట్టి బబులోను మహాపట్టణం బట్టి మనం సంతోషించాల్సిన అవసరం లేదు, లేదా మనకున్నటువంటి ఆధిక్యతలను బట్టి సంతోషించాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి వేడి విషయం కూడా సంతోషించాల్సిన అవసరం లేదు. మన ఉద్యోగం బట్టి సంతోషించాల్సిన అవసరం లేదు, లేకపోతే మన చదువును బట్టి సంతోషించాల్సిన అవసరం లేదు, లేకుంటే ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆస్తుల విషయమై సంతోషించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కీర్తనకాడు 37వ కీర్తన 4వ వచనంలో యెహోవాను బట్టి మీరు ఏం చేయండి? సంతోషించుడి. తర్వాత కీర్తనలు 3వ అధ్యాయము 2వ వచనంలో ధర్మశాస్త్రమందు మీరేం చేయండి? ఆనందించండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో యెహోవా వల్ల మీరు ఆనందించండి, మీరేం పొందుకుంటారంట? బలము పొందుకుంటారు. కాబట్టి మన సంతోషం ఎక్కడ ఉండాలంట? దేని బట్టి ఉండాలంట? యెహోవా వలన మనం ఏం చేయబడాలా? ఆనందించబడాలి. యెహోవాను బట్టి మనం ఏం చేయాలా? సంతోషించాలి. మనము దేవుని నమ్ముకున్న దాన్ని బట్టి సంతోషించాలి, మారు మనసును బట్టి సంతోషించాలి. కాబట్టి ఆ యొక్క బబులోను మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ లోకం మనతో మాట్లాడుతున్నటువంటి మాట. లోకము మరి ఎన్నో గొప్ప వ్యాపారాలు ఉన్నాయి. బంగారంతో వ్యాపారం చేస్తున్నారంట, వెండితో వ్యాపారం చేస్తున్నారంట, మరి విలువైనటువంటి మరి గొప్పనైనటువంటి మరి దాల్చిన చెక్క వాటన్నిటితో వ్యాపారం చేస్తున్నారు, గొప్ప వర్తకం చేస్తున్నారు. దాన్ని చూసుకున్నారు. ఇంకా దేవుడు మమ్మల్ని చాలా ఆశీర్వదించినాడు, దేవుడు మమ్మల్ని చాలా గొప్ప చేస్తున్నాడు, దేవుడు మమ్మల్ని చాలా దీవించినాడు, ఇక్కడనే ఇంత దీవెన ఉంటే ఇక నిత్యరాజ్యంలో మాకు ఎంత దీవెన ఉంటుంది అని అనుకున్నాడు. కాబట్టి మేము అనేక మందికి దాన ధర్మాలు చేస్తున్నాం, ఇక్కడనే మాకు ఇంత సౌష్ఠత ఉందంటే ఇంకా నిత్యరాజ్యంలో ఎంత సౌష్ఠత ఉంటుందో, ఇంకా మేము పరలోకంలో ఎంత హాయిగా ఉంటామో అని అనుకున్నారు. కాబట్టి బైబిల్ చెప్తుందండి, దాని తీర్పు వచ్చినప్పుడు దానిలో ఉన్న ఏది కూడా కనబడలేదంట. వారి యొక్క ఐశ్వర్యం కానీ వారి యొక్క వ్యాపారం కానీ ఏది కూడా కనబడలేదు. మరి ఏది కనబడుతున్నది? మారు మనసు పొందుతున్నటువంటి పాపి పరలోక రాజ్యంలో కనబడుతున్నాడు. కాబట్టి దేని బట్టి మనం సంతోషించాలంట? యెహోవాను బట్టి మనం ఏం చేయాలా? సంతోషించాలా. మనం దుఃఖపడాలా, మనం వ్యాకుల పడాలా. మన పాపమును బట్టి అయ్యో నేను ఎంత ఘోరమైనటువంటి పాపిని, నా జీవితంలో ఎంత మోసం ఉంది, నేను దేవుడికి సరిగా జీవించలేకపోయినాను అని మనం ఏం చేసుకోవాలా? దుఃఖపడాలా. ప్రభువా నేను పాపిని,
ఆయన దుఃఖపడినప్పుడు దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన విషయమై భూలోకానికి వచ్చినాడు. భూలోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చినాడు, తన ప్రాణాన్ని పెట్టినాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా ఏమైపోయినాయి? కడిగి పవిత్రపరచుకున్నాయి. ఇప్పుడు కడిగి పవిత్రపరచబడినటువంటి మానవుడు ఎక్కడ ఉన్నాడంట? నిత్య రాజ్యంలో ఉన్నాడు. కడిగి పవిత్రపరిచి పావనపరచబడినటువంటి మానవుని బట్టి నిత్య రాజ్యంలో ఏముందంట? సంతోషం ఉంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21వ వచనంలో ఐశ్వర్యము శాశ్వతము కాదు అనేటువంటి మాట రాయబడి ఉంది. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం రాయబడి ఉంది, పాపంలో ఉన్న వారికి దేవుని తీర్పు ఖచ్చితంగా ఉంటుంది అని రాయబడింది. కాబట్టి పాపి ఆరాధించలేడు, పాపంలో ఉన్న వ్యక్తి ఆరాధించలేడు, పాపంలో ఉన్న వ్యక్తి దేవుని మహిమపరచలేడు. లోకంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుణ్ణి గొప్ప చేయలేడు. కాబట్టి ఇంకా దుఃఖమే, ఇంకా బాధ, ఏడ్పే. కాబట్టి దాని అంతము తెలుసుకున్నటువంటి మానవుడు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చి రాహిమాం అని అంటాడు. క్షమాపణ ఇవ్వండి ప్రభువా అని అడుగుతారు. ఎవరైతే క్షమాపణ అడుగుతారో వారికి ఏం దొరుకుతుందంట? మారు మనసు దొరుకుతుంది, నిత్య రాజ్యం వారికి దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, నిత్య రాజ్యం దొరికిన తర్వాత మానవుడు ఎక్కడ ఉంటాడు? చూడండి, వారి దుఃఖము ఏం చేయబడుతుందంట? తీర్చబడుతుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. కాబట్టి ఆయన మీ గురించి ఏం చేస్తున్నాడంట? చింతపడుతున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి, మరి ఒక తండ్రి కుమారుని బట్టి చింతించినాడు. పాత నిబంధన గ్రంథంలో మరి కుమారుడు తప్పుదోవ పోయినప్పుడు మరి తండ్రి చింతించినాడు. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం. తీర్పు నందులకై రాజు వద్దకు వచ్చిన ఇశ్రాయేలుకందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేల్ అందరినీ తన తట్టు తిప్పుకొనెను. కాబట్టి అబ్షాలోము మరి ఏం చేస్తున్నాడు? లోకానుసారంగా వెళ్ళినాడు, రాజ్యాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. తండ్రి చేతిలో ఉన్నటువంటి రాజ్యాన్ని కుమారుడు సంపాదించుకోవాలనుకున్నాడు. కుమారుడు సంపాదించుకోవాలని మరి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల మీద బాహ్య ప్రేమను చూపెడుతున్నాడు. కాబట్టి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల మీద బాహ్య ప్రేమను చూపెట్టి అందరినీ తన వైపు ఏం చేసుకున్నాడు? ఆకర్షించుకున్నాడు. తన తండ్రిని తరిమేసినాడు, తన తండ్రిని వెలగొట్టినాడు. తన తండ్రి ప్రాణభయంతో అబ్షాలోము నుంచి ఏమైపోయినాడు? పారిపోయినాడు. పారిపోయిన తర్వాత మరి ఒకనాడు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరి మధ్య యుద్ధము? తండ్రి కుమారుని మధ్య యుద్ధం. అయితే తెలుసు తండ్రికి, దేవుడు ఖచ్చితంగా విజయము నాకే ఇస్తాడని తండ్రికి తెలుసు. అప్పుడు తండ్రి అంటున్నాడు, మరి ఎంతో ప్రయాసపడి యుద్ధానికి నేను వస్తా అన్నాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. దావీదు తన యుద్ధంలో జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి కింద ఒక భాగమును, సెరూయా కుమారుడు అభిషేకు అను యోవాబు సహోదరి చేతి కింద ఒక భాగమును, గిట్టుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగము ఉంచాను. దావీదు, నేను మీతో కూడా బయలుదేరని జనులతో చెప్పగా జనులు నీవు రాకూడదు. కాబట్టి తెలుసు యుద్ధంలో ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటారు. మరి ఎందుకు వస్తానన్నాడు దావీదు? కుమారుణ్ణి కాపాడుకోవడానికి, కుమారుని రక్షించుకోవాలి. కుమారుడు తప్పుదోవలో వెళ్ళిపోయినాడు. అబ్షాలోము బాహ్య ప్రేమను చూపెట్టి తండ్రికి దూరం అయిపోయి తండ్రిని విడనాడి రాజ్యాన్ని సంపాదించుకోవాలని
ఆ యొక్క బబులోను మహాపట్టణాన్ని ఎట్లయితే ఆ యొక్క లోకము సంపాదించుకుందో అలానే మరి అబ్షాలోము తన తండ్రి రాజ్యాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. ఒకనాడు యుద్ధం వచ్చింది, యుద్ధానికి వెళ్ళి కుమారుని రక్షించుకోవాలనుకున్నాడు. అయితే వాళ్ళు దావీదును రానివ్వలేదు. దాన్ని బట్టి ఏం జరిగింది? 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 15వ వచనం. తన ఆయుధములు మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపాను. అబ్షాలోము ఏం చేస్తున్నాడంట? కొట్టి చంపినాడు. ఎవరు కొట్టి చంపినాడు? యోవాబు అబ్షాలోమును ఏం చేస్తున్నాడు? కొట్టి చంపినాడు. అప్పుడు దావీదు ఏడుస్తున్నాడు 33వ వచనంలో. అప్పుడు రాజు కలత పడి గుమ్మములకు పైగా నన్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించు, నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా అని కేకులు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఇలా ఎంత బాగుండును, నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అని ఏడ్చుచు వచ్చాను. కాబట్టి దావీదు ఇప్పుడు ఏడుస్తూ వచ్చినాడు. కుమారుని బదులు నేను చచ్చిపోతే బాగుండు, నేను యుద్ధంలోకి వెళ్తే బాగుండు, ఆ యుద్ధంలో నేను చనిపోయి నా కుమారుని రక్షించుకుంటే బాగుండు అని ఎంతో మరి ఏడ్చినాడు దావీదు. అయితే అబ్షాలోము దావీదు మాత్రము దక్కించుకోలేదు. అయితే మన దేవుడు మన మీద ఏం చేస్తున్నాడంట? 1 పేతురు గ్రంథం 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్ముల గురించి చింతించుచున్నాడు. ప్రభు మన విషయం ఏం చేస్తున్నాడు? చింతించినాడు. ప్రభు మన విషయం లక్ష్యం చేస్తున్నాడు. దావీదు వాళ్ళు వద్దట ఆగిపోయినాడు. దేవుడు మరి మన విషయమై ఆ పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీదకి వచ్చినాడు. భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి పాపినైన నిన్ను నన్ను ఏం చేసుకున్నాడు? కొనుక్కున్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది, మీ చింత యావత్తు ఏం చేయాలంట? ఆయన మీద వేడి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, 8వ అధ్యాయము 26వ వచనం. అటువంటి ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. చాలండి. కాబట్టి ఈ ప్రభు అయిన యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రక్షించడమే కాదు, మన బలహీనతలు చూసి ఆయన ఏం చేస్తున్నాడంట? సహాయం చేస్తున్నాడు. దావీదు అబ్షాలోముకు సహాయం చేయలేకపోయినాడు. అబ్షాలోము ఎంత బలహీనుడో లోకంలో ఉన్నవారు కూడా చాలా బలహీనులు. కాబట్టి వాళ్ళ మీద మనం ఏం చూపెట్టాలా? జాలి చూపెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఆత్మ మన బలహీనతలు చూసి ఏం చేస్తున్నాడంట? ఆయన సహాయం చేస్తున్నాడు. దావీదు కూడా తన కుమారుడిని కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, తన వల్ల కాలేదు. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో తండ్రి కూడా కుమారుడిని రక్షించుకోవడానికి ఎంతో ప్రయాసపడినాడు. కుమారుడు దుర్వ్యాపారం వల్ల అంతా కూడా పాడు చేసినాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చినాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? చేతికి ఉంగరాన్ని దొరికినాడు. చేతికి ఏమి ఇచ్చినాడు? ఉంగరాన్ని ఇచ్చినాడు, రాజరికాన్ని ఇచ్చినాడు. మరి కాళ్ళకి ఏమి ఇచ్చినాడు? చెప్పులను ఇచ్చినాడు. కాబట్టి హక్కుని ఇచ్చినాడు. అల్లాను నా కుమారుడు అనేటువంటి స్వాస్థ్యాన్ని ఇచ్చినాడు. తర్వాత వస్త్రాన్ని ఇచ్చినాడు. రక్షణను మరి తండ్రి కుమారునికి ఇచ్చినాడు. అలానే మన దేవుడు కూడా మనకు ఆ యొక్క నిత్యరాజ్యాన్ని ఇచ్చినాడు. మన దుఃఖాన్ని తొలగించి నిత్యరాజ్యాన్ని ఇచ్చినాడు. అంతేకాదు మన కాళ్ళకు చెప్పులను ఇచ్చినాడు, హక్కుని ఇచ్చినాడు. నువ్వు నా కుమారుడు, నువ్వు నశించిపోవు, నువ్వు పాతాళంకు పోవు. కాబట్టి ధనవంతుని గురించి రాయబడి ఉంది, ఆయన పాతాళంలో యాతన పడుతున్నాడంట. లాజరు గురించి రాయబడి ఉంది, మరి అబ్రాహాము రొమ్మున ఆయన నెమ్మది పొందుతున్నాడు. కాబట్టి ప్రభు మనకి ఏమి ఇచ్చినాడు? నెమ్మదినిచ్చినాడు. పాతాళము వారసము కావాల్సినటువంటి మనము, అబ్షాలోము వలె నశించిపోవాల్సిన మనల్ని ప్రభు నిజంగా మన మీద చింతబడి ప్రభు మనల్ని ఏం చేసుకున్నాడు? వెదకి
రక్షించినాడు. వెతికి రక్షించడమే కాదు, మన బలహీనతలు చూసి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన సహాయం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన సహాయం చేసేటువంటి వ్యక్తి కాదు, ఆయన తన సన్నిధానానికి మనల్ని తీసుకొని వచ్చినాడు. కీర్తనలు 16వ కీర్తన 11వ వచనం. కీర్తనలు 16వ కీర్తన, కీర్తనలు 16, 11వ వచనం. జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. చాలండి. కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధానానికి తీసుకుని వచ్చి మనకు ఏమిస్తున్నాడంట? సంపూర్ణ సంతోషం ఇస్తున్నాడు. అంటే మనము చనిపోతే ప్రభుతో ఉంటామనేటువంటి నిరీక్షణ ఉన్నప్పుడు సంపూర్ణమైనటువంటి సంతోషం వస్తుంది. కాబట్టి సంతోషం వేరు, సంపూర్ణమైనటువంటి సంతోషం. ఇంకా ఇట్స్ అ గోల్ ఓరియంటెడ్ థింగ్. ఇదేంటిదంట? గోల్. అంటే గోల్ అంటే ఏంటిది? ముగించిపోయేది, జయానికి చిహ్నంగా ఉండేది. కాబట్టి అన్నిటికన్నా గొప్ప గోల్ ఏంటిదంట? నిత్య రాజ్యానికి చేయడం. కొంతమంది స్టూడెంట్స్కి గోల్ ఉంటుంది. ఏంటిదంట? ఎంబీబీఎస్లో ర్యాంక్ కొట్టాలా, ఇంకో గోల్. అయిపోతుందా? అది సంతోషం. తర్వాత కొంతమంది గోల్ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ కొట్టాలా, అయిపోతుందా? అదో సంతోషం, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కొంతమందికి మరి మంచి ఇల్లు కట్టుకోవాలా, అయిపోతుందా? అదొక సంతోషం. కానీ సంపూర్ణ సంతోషం అంటే ఏంటిదంటే నిత్యత్వము దొరకడం, పరలోకము దొరకడం, నిత్య రాజ్యం దొరకడం, దేవుడు దొరకడం. కాబట్టి మీ దుఃఖాన్ని ప్రభు దేనికి మారుస్తాడంట? సంతోషాన్ని మారుస్తాడు. కాబట్టి దేవుని సన్నిధానానికి తీసుకొని వచ్చి సంపూర్ణమైనటువంటి సంతోషం ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును. కాబట్టి దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎక్కడ ఉంటుందంట? దానిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో ఏం దొరికిందంట? సంతోషము దొరికింది. అంతేకాదు మన దుఃఖము సంతోషంగా మార్చబడింది. కీర్తనకారుడు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను. కాబట్టి ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, వారి దుఃఖమునకు ప్రతిగా ఏమిస్తాడంట? సంతోషం ఇస్తాడు. కాబట్టి మనకు దుఃఖానికి పాత్రులం, దానికి ప్రతిగా ప్రభు రక్షణ ద్వారా సంతోషం ఇచ్చినాడు. తర్వాత చివరి వచనంలో విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేస్తును. కాబట్టి ప్రభు మనకు ఆనందాన్ని కలిగేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. కీర్తనకారుడు 30వ కీర్తన 11వ వచనం. కీర్తనలు 30వ కీర్తన 11వ వచనం. నా ప్రాణము మౌనంగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు ఏం దొరికిందంట? నా ప్రాణము ఏం లేదంట, మౌనంగా ఉండదు. నా అంగలార్పును దేనిగా మార్చినావు? నాట్యముగా మార్చినావు. కాబట్టి లోకంలో మరి అంగలార్పుని, ఆ యొక్క అంగలార్పుని బట్టి మరి సంతోషం లేనటువంటి పరిస్థితి. నిజంగా ప్రభు ఎవరికైతే దొరకలేదో వారి పరిస్థితి అంగలార్పు. నిన్న దినాన మరి దేవుడు తెలియని వారు మరి దేవుని పరిచర్య చేస్తున్నారు. మరి ఇద్దరి పరిస్థితి ఏంటి అంటే, భార్య పరిస్థితి ఏంటి అంటే భర్తకు సంపాదన లేదు అనేటువంటి పరిస్థితి.
ఈయన ఏంటిదంటే నా భార్యకి నేను తిండి పెడుతున్నాను కదా అనేటువంటి పరిస్థితి. ఇది వాళ్ళిద్దరి మధ్యలో పరిస్థితి. ఈ చిన్నదానికే గొప్ప దుఃఖం వాళ్ళకి. భార్య దుఃఖం ఏంటిదంట, భర్త సంపాదన లేదు. ఎంత కావాలో సంపాదన, ఏమని సంపాదించాలా అని ఆయనది ఏంటిదంట, మరి తిండి పెడితే సరిపోదు. ఇదే చిన్న దుఃఖము, అంగలాపు, వేదన ఇద్దరి మధ్య. కాబట్టి ఇద్దరు దాని విషయమే పోట్లాడుకుంటున్నారు, దాని విషయమే మాట్లాడుతున్నారు. చివరిగా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఇక నీతో నేను లేను, నాతో నువ్వు ఉండలేటువంటి పరిస్థితి. అది లోకం. కాబట్టి దుఃఖం, ప్రతి చిన్న దాంట్లో దుఃఖం, ప్రతి చిన్న దాంట్లో మరి ప్రభు యొక్క జ్ఞానము లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ రాస్తున్నాడు, నా ప్రాణము మౌనముగా ఉండదు. ఎవరు మౌనంగా ఉంటారు? ప్రభుని ఎరుగని వాళ్ళు ఎలా ఉంటారు? మౌనంగా ఉంటారు. ఇక నేనేం ఆరాధన చేస్తాను, నాకు ప్రభు ఏం చేస్తున్నాడు? ఎందుకు? వాళ్ళ జీవితంలో దేవుని జ్ఞానము లేనటువంటి పరిస్థితి, దైవత్వం లేనటువంటి పరిస్థితి. ఇంకా మౌనంగా ఉంటారు. ఎవరైతే ప్రభువును పొందుకున్నారో, ఎవరైతే దీనులుగా ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంట, ప్రభువా నా అంగలార్పును, నా వివేకాన్ని నువ్వేం చేస్తున్నావు? నాట్యంగా మార్చినావు, నా జీవితాన్ని మార్చినావు, నాకు విలువనిచ్చినావు, నాకు సంతోషాన్ని ఇచ్చినావు అని దేవుని సన్నిధానంలో ఎలుగెత్తి వాళ్ళు ఏం చేస్తారంట, ఆరాధిస్తారు. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 61 verse 3. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకు. చివరి మాట, దుఃఖమునకు ప్రతిగా ఏమిస్తాడంటే ఆయన ఆనంద తైలం ఇస్తాడు. దుఃఖానికి ప్రతిగా ప్రభు ఏమిస్తాడు? ఆనంద తైలం ఇస్తాడు. కాబట్టి ఎన్నిసార్లు దుఃఖం గుండా వెళ్ళిపోయినా, ఎన్నిసార్లు బాధలు గుండా వెళ్ళిపోయినా, అందుకోసమే ప్రభు ఒక మాట రాసి పెట్టినాడు. ఏమని రాసి పెట్టినాడు? కీర్తనకారుడు 56వ కీర్తన 8వ వచనం. కీర్తనలు 56వ కీర్తన 8వ వచనం. 56వ కీర్తన 8వ వచనం. నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో పుస్తకములో రాయబడి ఉన్నవి. కాబట్టి ప్రభువుని యొక్క కన్నీళ్ళు ఏం చేస్తున్నాడంట, మరి ఒక బుడ్డిలో రాస్తున్నాడు. దానికి ప్రతిఫలంగా ప్రభువునికి ఏమిస్తున్నాడంట, సంతోషాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు గొప్పనైనటువంటి భాగ్యం. కీర్తనకారుడు 126వ కీర్తన 5-6 వచన. 126వ కీర్తన 5-6 వచన. 126 5-6 వచన. కన్నీళ్లు విడుస్తూ విత్తువారు సంతోష గానములతో ఏం చేస్తారంట, పంటను తోయుదురు. కాబట్టి కన్నీళ్లు విడుస్తూ విత్తువాడు సంతోష గానములతో ఏం చేస్తాడంట, పంటను కోస్తాడు. కాబట్టి ప్రభు నీకు సంతోషమైనటువంటి గానాన్ని ఇచ్చినాడు. మరి సంతోష గానముతో నువ్వేం చేస్తావంట, పంటను కోయదు. ఆ సంతోష గానము మరి నిత్య రాజ్యంకు నిన్ను నిలబెట్టేదిగా ఉంది. నీ దుఃఖము ఆనందమగును. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 16 verse 20. యోహాను సువార్త. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మీ దుఃఖము ఏమైపోతుందంట, సంతోషమవుతుంది అని నిశ్చయముగా చెప్తున్నాను. అంటే మీరు ఇక్కడ దుఃఖించినారేమో, బాధపడినారేమో, కానీ ఈ రక్షణ నిశ్చయంగా మీరు సంతోషించుతారు. ఈ రక్షణ ద్వారా నిశ్చయంగా సంపూర్ణ సంతోషం మీకు దొరుకుతుంది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభు రాసి పెట్టినారు.
ఆ నిత్య సంతోషమే యుగాయుగంలో ఉండేటువంటి సంతోషం. యుగాయుగంలో దేవునితో ఉంటాం. యుగాయుగంలో దేవుని సింహాసనం పక్కన మనకు చోటు ఉంది. దేవునితో రాజ్యం వెళ్తాం. యుగాయుగంలో దేవునితో ఉంటాం. నిత్య సంతోషంలోకి మనం ఏం చేయబడతామో ప్రవేశిస్తాం. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, వారి కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఏం చేస్తాను, తుడిచి వేస్తాను. ఎవరికి కన్నీరు, ఎవరికి దుఃఖము, ఎవరికి వేదన? బబులోను మహాపట్టణముకు దుఃఖము, వేదన. బబులోను మహాపట్టణంలో గొప్ప వర్తకం ఉంది, గొప్ప వ్యాపారం ఉంది, గొప్ప అనేటువంటి ఐశ్వర్యం ఉంది. అక్కడ నీతిమంతులు ఉన్నారు. అనేక మందికి వాళ్ళు ఏం చేస్తున్నారంట, దాన ధర్మాలు కూడా చేస్తున్నారంట. కానీ వాళ్ళకి ఏం లేదంట, మారు మనసు లేదు. మారు మనసు లేదు. కాబట్టి ఆ యొక్క లోకాన్ని, బబులోను నమ్ముకున్న వారికి, ఆ మహాపట్నం నమ్ముకొని జీవించే వారికి మిగిలింది ఏంటంట, దుఃఖము. అలానే పాత నిబంధన గ్రంథంలో మరి అబ్షాలోము తప్పిపోయినాడు. మరి తండ్రికి విరోధంగా లేచినాడు. తండ్రి ఆస్తిని మరి చేజిక్కించుకోవాలనుకున్నాడు. అయితే దావీదు అబ్షాలోమును కాపాడదామని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. యోవాబు సాతానుగా వచ్చి అబ్షాలోమును ఏం చేస్తున్నాడు, చంపేసినాడు. దావీదు ఏడ్చినాడు, ప్రలాపించినాడు. అయ్యో అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోతే బాగుందని అన్నాడు, కానీ చనిపోలేదు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దుఃఖమును సంతోషంగా మార్చడానికి ఆయన ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరదారి అయిన దినంలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు, యాసనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను రక్షించడానికి, నన్ను కాపాడడానికి ఆ కల్వరి శిలువ మీద ఆయన తన ప్రాణాన్ని పెట్టినాడు, తన రక్తాన్ని కాచినాడు. ఆయనే మహారోధులతో, కన్నీళ్లతో, యాచనలతో తను తాను దేవునికి ఏం చేసుకున్నాడంట, అర్పించుకున్నాడు. ఆయన కన్నీళ్లను బట్టి, ఆయన యాచనను బట్టి ఈ దినాన్ని నీకు నాకు ప్రభు ఏమిస్తున్నాడంట, సంతోషం ఇస్తున్నాడు. సంపూర్ణమైనటువంటి సంతోషం ఇస్తున్నాడు. ఈ లోకంలో ఎన్నో సంతోషాలు ఉండొచ్చు. నీకు ఉద్యోగం వస్తే సంతోషం రావచ్చు, నీకు ఇల్లు కట్టుకునే సంతోషం రావచ్చు, లేకపోతే నీకు మంచి సీట్ వస్తే సంతోషం రావచ్చు. కానీ సంపూర్ణమైనటువంటి సంతోషం, నిత్య రాజ్యం, పల్లొక రాజ్యం, ప్రభుతో ఉండేటువంటి భాగ్యమే, ఆయనతో యుగాయుగం ఉండేటువంటి భాగ్యం. అందుకోసమే రాయబడింది, మరి 99 మంది నీతి మంతులకు కలగని మారు మనసు కంటే ఒక పాపి రక్షింపబడినప్పుడు పరలోకంలో ఏముందంట, గొప్ప సంతోషం ఉంది. కాబట్టి నేను రక్షింపబడిన తర్వాత నిత్య రాజ్యంలో సంతోషం ఉంది. ప్రభు మన దుఃఖాన్ని దేనికి మారుస్తున్నాడంట, సంతోషానికి ఆనందంగా మారుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న నీవు నేను మరి ఇంకా దుఃఖంలో ఉన్నావా, ఇంకా పాపమైనటువంటి దుఃఖంలో ఉన్నావా, ఇంకా వేదన అనేటువంటి దుఃఖంలో ఉన్నావా? నీ దుఃఖాన్ని ప్రభువు లెక్కించినాడు, నీ కన్నీటిని ప్రభువు లెక్కించినాడు. ఏడుస్తున్నావా, ప్రభువా నాకు సంపూర్ణమైనటువంటి సంతోషం లేదని ఏడుస్తున్నావా? సంపూర్ణమైనటువంటి సంతోషము ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే ఉంది. ప్రభువా నా పాపాలు క్షమించండి మాటలు ప్రార్థన చేస్తే ప్రేమైనటువంటి ప్రభుని రక్తం ద్వారా నీ పాపాలు కడిగి నేనేం చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. కూర్చున్న నీవు నేను, ప్రభువా నాకు రక్షణ ఇచ్చినావు, నా కన్నీటి బాష్ప బిందును తొడిచినావు, నా కన్నీటిని తుడిచినావు. నీవు కన్నీళ్లు పెట్టి నా కన్నీళ్ళు ఏం చేసినావు, తుడిచినావు. నా కొరకు నువ్వు ఏడ్చినావు, నా కొరకు నువ్వు ప్రలాపించినావు, నా కొరకు నువ్వు మరణించినావు. నీ మరణమే నాకు శరణమైంది, నీ సిలువే నాకు శరణమైంది. ఆ శరణమే నేను తీసుకొని పోయింది, నిత్య రాజ్యంలోకి, రక్షణలోకి నన్ను నడిపించింది. ప్రభువా నీ సహాయం ఎంత గొప్పది, నీ ప్రేమ ఎంత గొప్పది. లోకాన్ని నమ్ముకుంటే నాశనం అయిపోయి నన్ను వెతికి రక్షించినావు. ప్రభువా నీ ప్రేమ ఎంత గొప్పది, ప్రభువా నీ ఆదరణ ఎంత గొప్పది. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమామయుడు, ఎంత దయామయుడు, ఏమని వర్ణించను అని ప్రభువును మనము ఆరాధించుదుము గాక.
లేచి నిలబడమాడు.